హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ లలిత అండ్ కుకింగ్ అండ్ బ్లాగ్స్. ఈరోజు మా అబ్బాయి కోసం పొటాటో ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను. చూడండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టేసి ఆయిల్ వేస్తున్నాను. 1 టీ స్పూన్ వేస్తున్నాను, ఎందుకంటే పొటాటోస్ ఫ్రై చేసుకోవడం కోసం. ఇదిగోండి, పొటాటో ముక్కలు ఇలా కట్ చేసుకున్నాను. నూనె మరిగింది. నూనె వేడైకాక పొటాటో ముక్కలు వేసుకున్నాను. అలా వేగాలి ఒక 5 మినిట్స్. హాయ్ ఫ్రెండ్స్, ఇగోండి, కొంచెం పొటాటోస్ ఫ్రై అయ్యాక కొంచెం కారం, కొంచెం ఉప్పు, పొటాటోస్ ఫ్రై ముక్కల వరకే. మళ్ళీ కావాలంటే అన్నంలోనే వేసుకోవాలి. ఆల్రెడీ నేను అన్నం ఉడికించి పెట్టుకున్నాను. చూడండి ఫ్రెండ్స్, పొటాటో ముక్కలు ఫ్రై అయిపోయి, అందుకే దానికి కొంచెం మళ్ళీ ఆయిల్ వేసుకొని పచ్చిమిరపకాయలు, జీలకర్ర, మినపప్పు, కరివేపాకు, ఉల్లిపాయలు ఇంట్లో ఉన్న వాటితోనే చేస్తున్నాను. ఇవి ఫ్రై అవ్వాలి. ఆనియన్ ఫ్రై అయ్యాయి. రైస్ వేసుకుంటున్నాను. అన్నం తగినంత ఉప్పు వేస్తున్నాను. ఇవన్నీ కొంచెం గరం మసాలా, అందాక పొటాటో ఫ్రై చేసాం కదా, ఆ ముక్కలు కలుపుతున్నాను. అన్నం ఫ్రై అయిపోయింది ఫ్రెండ్స్. కొత్తిమీర వేసి ఒకసారి కలిపేసి దించేద్దాం. సరే ఫ్రెండ్స్, అయిపోయింది ఫ్రెండ్స్. స్టవ్ ఆఫ్ చేసి మా అబ్బాయి పొటాటో ఫ్రైడ్ రైస్ ఈరోజు డిన్నరు. ఎలాగుందో చెప్పండి, సపోర్ట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.